goes, Greninja! Full power! There it is! హలో గైస్, వెల్కమ్ టు పోకే వరల్డ్ తెలుగు. గ్రీనింజా యాష్ దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ పోకిమాన్ అండ్ యాష్కి ఎంతో ఇష్టమైన పోకిమాన్లో గ్రీనింజా ఒకటి. అదేంటి బ్రో, యాష్కి ఎంతో ఇష్టమైన పోకిమాన్ పికాచు కదా, గ్రీనింజా అంటావేంటి అంటారా? కానీ పికాచు దగ్గర లేని ఒక స్పెషల్ బాండ్ యాష్కి గ్రీనింజాతో ఉంది. సో ఆ బాండ్ ఏంటి, సో యాష్కి గ్రీనింజా ఎందుకు అంత స్పెషల్ అని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అసలు మొదటిగా గ్రీనింజాని పోకిమాన్ XY సిరీస్లో ఫ్రాగీగా అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఈ సిరీస్లో మనకి యాష్ తన పోకిమాన్ మాస్టర్ అవడంలో భాగంగా కాలోస్ సిటీకి అయితే వస్తాడు. సో ఈ సిటీలో ఉన్న జిమ్ లీడర్స్ని ఛాలెంజ్ చేసి సో జిమ్ బ్యాడ్జెస్ని గెలుచుకోవడానికి ట్రై చేస్తాడు. సో ఈ క్రమంలో మనకి మొదటిగా యాష్ కాలోస్ సిటీకి వచ్చినప్పుడు అక్కడ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని అయితే మీట్ అవుతాడు. సో ఫస్ట్ వాళ్ళతో కలిసి బ్యాటిల్ చేస్తూ ఉండగా మనకు ఫ్రాగీని అయితే చూపిస్తారు. ఇలా యాష్కి తన ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్లీ బ్యాటిల్ అవుతున్న సమయంలో మధ్యలో టీమ్ రాకెట్ అయితే వస్తారు. సో వీళ్ళు సడన్గా వచ్చి పికాచు మీద అయితే అటాక్ చేస్తూ ఉంటారు. సో ఇలా పికాచు మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు ఫ్రాగీ చెట్టుపై నుంచి సడన్గా వచ్చి పికాచుని అయితే సేవ్ చేస్తుంది. సో ఇలా పికాచుని సేవ్ చేసే క్రమంలో ఫ్రాగీకి అయితే ఇంజురీస్ అవుతాయి. ఇలా ఇంజురీస్ అయిన ఫ్రాగీని యాష్ దగ్గరలో ఉన్న పోకిమాన్ సెంటర్కి అయితే తీసుకొని వెళ్తాడు. సో అక్కడ ఫ్రాగీని చూసిన ఒక ప్రొఫెసర్ ఫ్రాగీ ఎక్కడికి వెళ్ళావు అంటూ ఫ్రాగీ తెలిసినట్లు మాట్లాడతాడు. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు యాష్ ఫ్రాగీ మీకు ముందే తెలుసా, సో ఫ్రాగీని ఎందుకు అలా వదిలేశారని అడిగితే అప్పుడు ఆ ప్రొఫెసర్ ఈ ఫ్రాగీ అన్ని ఫ్రాగీస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని, ఈ ఫ్రాగీ తన మాస్టర్ చెప్పిన ఏ ఒక్క పనిని సరిగా వినదని అండ్ ఈ ఫ్రాగీ తన మాస్టర్స్ అందరినీ రిజెక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి పారిపోతూ ఉంటుందని చెప్తాడు. కేవలం ఈ ఫ్రాగీని తనకి రిటర్న్ ఇవ్వడానికి మాత్రమే ఇప్పటి వరకు చాలామంది మాస్టర్స్ వెనక్కి వచ్చారని చెప్తాడు. ఇదంతా విన్న యాష్ ఫ్రాగీని చూసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత అక్కడికి సడన్గా టీమ్ రాకెట్ అయితే మళ్ళీ అటాక్ చేసి గాచాన్ని అయితే కంట్రోల్లోకి తీసుకుంటారు. సో ఇలా కంట్రోల్లోకి తీసుకున్న గాచాన్ని సిటీ మీద దాడి చేయడానికని పంపిస్తారు. సో ఆ గాచాన్ని కాపాడడానికి యాష్, పికాచు అండ్ ఫ్రాగీ అయితే కలిసి అయితే టీమ్ లాగా అయితే పనిచేస్తారు. ఇలా గాచాన్ని కాపాడిన తర్వాత యాష్ అక్కడి నుంచి మళ్ళీ జిమ్ బ్యాటిల్ చేయడానికి అని బయలుదేరుతారు. ఇలా వెళ్తూ ఉండగా గేటు దగ్గర యాష్కి ఫ్రాగీ అయితే ఎదురు వచ్చి సో నన్ను కూడా తీసుకువెళ్ళు అనేలాగా యాష్కి అయితే సైగలు చేస్తుంది. ఇదంతా చూసిన అక్కడ ఉన్న ప్రొఫెసర్ ఫ్రాగీని ఎంచుకుంది, సో నువ్వు ఫ్రాగీని తీసుకొని వెళ్ళు అని చెప్పగా ఫ్రాగీ యాష్ కూడా నేను ఓకే అని చెప్తాడు. అప్పుడు యాష్, ఫ్రాగీ కలిసి అక్కడి నుంచి తమ జర్నీని అయితే స్టార్ట్ చేస్తాడు. సో ఈ జర్నీలో యాష్తో కలిసి ఫ్రాగీ ఎన్నో బ్యాటిల్స్లో అయితే పాల్గొంటుంది. యాష్ తన పోకిమాన్ జిమ్ లీడర్ బ్యాడ్జెస్ని గెలుచుకోవడానికి ఫ్రాగీ కూడా తన జర్నీలో ఇక్కడ నుంచి ఎంతో హెల్ప్ అయితే చేస్తూ ఉంటుంది. ఒకరోజు యాష్ తన నింజా ఫ్రెండ్తో కలిసి వాళ్ళ విలేజ్కి వెళ్తూ ఉండగా అడవిలో సడన్గా వాళ్ళ మీదకి పికాచుని క్యాప్చర్ చేయడానికి ఎనిమి యొక్క బార్బెర్కిల్ అయితే అటాక్ చేస్తుంది. సో ఈ బార్బెర్కిల్తో ఫైట్ చేయడానికి తన ఫ్రెండ్ యొక్క గ్రీనింజా అండ్ పికాచు అండ్ ఫ్రాగీ అండ్ యాష్ కలిసి అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఫైట్ చేస్తున్నప్పుడు ఆ బార్బెర్కిల్ పికాచు అండ్ గ్రీనింజా మీదకైతే అటాక్ చేస్తుంది. సో ఇలా గ్రీనింజాని అండ్ పికాచుని కాపాడే క్రమంలో మన ఫ్రాగీ డీర్గా అయితే రూపాంతరం చెందుతుంది. ఇలా ఫ్రాగీ డీర్గా రూపాంతరం చెందిన ఫ్రాగీ తన యొక్క ఎబిలిటీస్, స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇంక్రీజ్ అవడంతో సో ఆ బార్బెర్కిల్తో సమానంగా అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు తన ఫ్రెండ్ గ్రీనింజా ఆ బార్బెర్కిల్తో ఫైట్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటే కానీ ఈ రూపాంతరం చెందిన ఈ ఫ్రాగీ డీర్ చాలా సులభంగా తనతో అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది సో ఫ్రాగీ
అన్ని ఫ్రాగీ కంటే చాలా డిఫరెంట్ అని, సో అది ఎంత పవర్‌ఫుల్ అని, సో మనకి ఈ యొక్క చిన్న అప్డేట్‌లో అయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా రూపాంతరం చెందిన ఫ్రాగిడైర్ సో చాలా శక్తివంతంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అప్పటి వరకు అక్కడ ఉన్న గ్రీన్ నింజా కంటే ఫ్రాగిడైర్ చాలా బలంగా అయితే ఉంటుంది. ఆ తర్వాత యాష్ తన ఏడో జిమ్ బ్యాడ్జ్ కోసం కాలో సిటీలోని ఒలింపియా అనే జిమ్ లీడర్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక్కడే యాష్కి తన ఫ్రాగిడియర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలైతే తెలుస్తాయి. అవేంటంటే ఈ ఒలింపియా ఎలాగంటే గతాన్ని మరియు భవిష్యత్తుని తన సైకిక్ పవర్తో ముందుగానే చూడగలిగే మాంత్రికురాల్లాగా అనమాట. సో ఈ యాష్ని అండ్ గ్రీన్ నింజాని ఈ ఒలింపియా మొదటిసారిగా చూసినప్పుడు యాష్ దగ్గరున్న ఫ్రాగిడియర్ అన్ని ఫ్రాగిడియర్స్ కంటే చాలా డిఫరెంట్ అయినది అండ్ ఎంతో బలమైనదని చెప్తూ ఉంటుంది. సో ఇలా చెప్తూ ఆ ఫ్రాగిడియర్ యొక్క గతం గురించి యాష్‌కైతే చూపిస్తూ ఉంటుంది. మొదటిగా ఫ్రాగీ తన గుడ్లోంచి బయటకు వచ్చినప్పుడు సో వేరే ఇతర ఫ్రాగీ యొక్క గుంపుతో కలిసి ఉండకుండా దూరంగా వెళ్ళి ఒక్కటే సాధన చేస్తూ ఉంటుంది. సో తను అన్ని ఫ్రాగీ కంటే అన్ని పోకీమాన్స్ కంటే బలంగా తయారవ్వాలి, ఎంతో శక్తివంతంగా ఉండాలని సో వేరే ఏ ఇతర గుంపుతో కలవకుండా తను ఒక్కటే వెళ్ళి దూరంగా అయితే సాధన చేసుకుంటూ ఉంటుంది. సో ఇలా ఈ ఫ్రాగీ ఒక్కటే ఉండడం వల్ల సో తన గుంపుకి అండ్ ఈ ఫ్రాగీకి గొడవ అయ్యి సో ఫ్రాగీ తన గుంపుతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నర్స్ జాయ్ ఆ ఫ్రాగీని తీసుకెళ్ళి తనకైన ఇంజురీస్‌ని నయం చేస్తూ ఫ్రాగీకి ఇలా చెప్తుంది. "నువ్వు అన్ని పోకీమాన్స్ కంటే బలంగా అవ్వాలి, శక్తివంతంగా ఉండాలి అంటే సో అది నీ ఒక్క దాని వల్లే అవ్వదు. నువ్వు నీ మాస్టర్‌ని ఎన్నుకోవాలి. సో ఇద్దరు కలిసే బలంగా అవుతారు" అని చెప్తా ఉంటుంది. సో ఆ తర్వాత ఆ ఫ్రాగీ వేరే ఇతర మాస్టర్స్ కంటే తనని ఎన్నుకోవటం కంటే సో నేను మాస్టర్‌ని ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యి సో తన సొంత మాస్టర్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ తర్వాత అదే కాలోస్ సిటీలో ఫైట్ చేస్తున్న యాష్ అండ్ పికాచుల మధ్య బాండింగ్‌ని చూసి సో తన మాస్టర్ యాషే అని డిసైడ్ అయ్యి పికాచుని సేవ్ చేస్తుంది అని ఒలింపియా ఈ స్టోరీ మొత్తం యాష్‌కైతే చెప్తా ఉంటుంది. సో తను తన మాస్టర్‌గా ఫ్రాగీ యాష్‌నైతే ఎంచుకుంది అనైతే ఒలింపియా ఈ యాష్‌కైతే చెప్తా ఉంటుంది. ఇదంతా విన్న యాష్ తనలాగే ఫ్రాగిడియర్ కూడా ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా అండ్ శక్తివంతంగా అవ్వాలి అనుకుంటుందని గ్రహించి మనమిద్దరం కలిసి శక్తివంతులుగా ఎదుగుదామని ఫ్రాగిడియర్‌కి చెప్పి సో ఇద్దరూ కలిసి ఇంకా ఆ ఒలింపియా అయిన జిమ్ లీడర్‌తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. యాష్ అండ్ యాష్ ఇంకా ఒలింపియాని ఓడించి సో తన ఏడో జిమ్ బ్యాడ్జ్‌ని అయితే గెలుచుకుంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ప్రొఫెసర్‌తో ఒలింపియా ఇలా చెప్తుంది. ఈ కాలోస్ సిటీకి తొందరలోనే ఒక పెద్ద ముప్పు అయితే రానుంది. సో మనకు వచ్చే ఈ ప్రాబ్లమ్ నుంచి ఈ యాష్ అండ్ ఈ గ్రీన్ నింజానే సేవ్ చేస్తారు అని ఆ ప్రొఫెసర్‌కి చెప్తా ఉంటుంది. ఆ తర్వాత యాష్ తన ఫ్రాగిడియర్‌కి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి తన నింజా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్‌కైతే వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ ఇవాల్వ్ అయ్యి ఉన్న గ్రీన్ నింజాస్‌తో ఫ్రాగిడియర్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఆ నింజా విలేజ్‌లో టీమ్ రాకెట్ అండ్ కొంతమంది నింజాస్ ఆ విలేజ్ మీద అయితే అటాక్ చేస్తారు. సో ఇలా అటాక్ చేసే క్రమంలో ఒక స్ట్రాంగ్ పోకీమాన్‌తో యాష్, గ్రీన్ నింజా అండ్ పికాచు అండ్ ఫ్రాగిడియర్ అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పికాచు గాయపడటంతో సో పికాచుని సేవ్ చేసే క్రమంలో ఫ్రాగిడియర్ మళ్ళీ గ్రీన్ నింజాగా అయితే ఎవాల్వ్ అవుతుంది. సో ఇలా గ్రీన్ నింజాగా ఎవాల్వ్ అయినప్పుడు సో ఇక్కడ మనకి యాష్ అండ్ గ్రీన్ నింజాకి సంబంధించిన స్ట్రాంగ్ బాండ్ అయితే రివీల్ అవుతుంది. అది కొంచెం సేపే ఉన్నప్పటికీ అది చాలా స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యాష్, గ్రీన్ నింజా మధ్య వచ్చిన ఈ బాండింగ్, ఈ పవర్ సో ఎలా కంట్రోల్ చేయాలని యాష్ చాలా అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ పవర్ అండ్ ఈ బాండింగ్ గురించి తెలుసుకోవడానికి యాష్ చాలా మందితో అయితే బ్యాటిల్ చేస్తూ ఉంటాడు. ఇలా బ్యాటిల్ చేస్తూ ఉండగా యాష్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సో తను బ్యాటిల్ చేస్తూ ఉన్నప్పుడు తన నుంచి వచ్చే పవర్ ఒక మెగా ఎవల్యూషన్‌కి దగ్గరగా ఉంది అని. సో తను గ్రీన్ నింజాతో ఏకమైస్తే ఈ పవర్ వస్తుందని గ్రహించి సో తను గ్రీన్ నింజాతో ఎలా ఏకమవ్వాలి బ్యాటిల్ సమయంలో ఆయన అయితే నేర్చుకుంటాడు. ఇలా నేర్చుకుంటూ ఉన్నప్పుడు సో గ్రీన్ నింజా అండ్ యాష్ పూర్తిగా అయితే ఏకమవుతాడు. సో ఇలా ఏకమైన టైంలో గ్రీన్ నింజా ఒక యాష్ గ్రీన్ నింజాగా అయితే ఇవాల్వ్ అవుతుంది.
సో ఈ యాష్ గ్రీనింజా నార్మల్ గ్రీనింజా కంటే ఎంతో పవర్ఫుల్, వేగం అండ్ అండ్ ఎంతో శక్తివంతంగా అయితే ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత యాష్ కొత్తగా ఇవాల్వ్ అయిన యాష్ గ్రీనింజాతో కలిసి ఆ కాలో సిటీలో జరుగుతున్న ఎన్నో బ్యాటిల్స్లో అయితే పాల్గొంటాడు అండ్ ఆ బ్యాటిల్స్లో విన్ అవుతాడు కూడా. సో ఇదంతా ఇలా ఉండగా మనకి ఒలింపియా చెప్పినట్టే ఆ కాలో సిటీకి అయితే క్రైసిస్ అయితే వస్తుంది. ఆ కాలో సిటీ మొత్తానికి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో ఆ సిటీలో ఉన్న పెద్ద పోకీమాన్ మాస్టర్స్తో కలిసి యాష్ అండ్ యాష్ గ్రీనింజా ఆ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తారు. సో ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేశాక యాష్ అయితే ఆ కాలో సిటీ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ యాష్తో పాటు గ్రీనింజా అయితే వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకనంటే ఆ కాలో సిటీలో అప్పటి వరకు ఉన్న ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. కానీ వచ్చే ప్రాబ్లం నుంచి ఆ కాలో సిటీని కాపాడే వాళ్ళు ఎవరూ లేరని గ్రహించి ఆ గ్రీనింజా కాలో సిటీని సేవ్ చేయడం కోసం అండ్ రాబోయే ప్రాబ్లమ్స్ నుండి ఆ సిటీని కాపాడాలనే ఉద్దేశంతో సో యాష్ గ్రీనింజా అదే సిటీలో అయితే ఉండిపోతుంది అండ్ యాష్ ఆ గ్రీనింజాని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఇది గైస్ ఈ గ్రీనింజా యొక్క పూర్తి స్టోరీ. అండ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీది వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఏ పోకీమాన్ గురించి తెలుసుకోవాలని ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం.